నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి 2.0 పాదయాత్ర చేయబోతున్నానని చెప్పారు. మరోపక్క అంబటి రాంబాబు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు నెక్స్ట్ 2029లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం అవుతారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఒక పక్క నిన్న మనం చూసుకున్నాం, చెల్లి షర్మిల గారు ఎంత జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుందో మనం చూస్తున్నాం. మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారేమో 2.0 అంటూ పాదయాత్ర చేయబోతున్నాను అంటారు. ఇటు అంబటి రాంబాబు ఏమో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అంటూ చెప్తున్నారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఈ వైసీపీ పార్టీలు? అంటే జగన్ మోసం 2.0 లేకపోతే జగన్ ద్రోహం 2.0. అది పాదయాత్ర 2.0గా చూడకూడదు, లేకపోతే జగన్ 2.0 అనకూడదు. దాన్ని ఏమనాలా? మోసం 2.0, ద్రోహం 2.0, 420 2.0, 120B 2.0గా చూడాలి. 420 అంటే మోసం, 120B అంటే ద్రోహం. అంటే ఇప్పుడు ఎవరైనా ఎవరి చేతుల్లో అన్నా ఒక్కసారి మోసపోతారు. ఇప్పుడు పదే పదే ఒకే వ్యక్తి చేతుల్లో 10 సార్లు మోసపోతారా? ఇప్పుడు నేను నిన్ను ఒక 10,000 అప్పియమ్మా అని అడుగుతాను, నన్ను నమ్మి ఒకసారి ఇస్తావు, నేను ఆ 10,000 నీకు ఇవ్వను, ఎగ్గొట్టా. మళ్ళా వచ్చి నిన్ను అడుగుతా, ఇంకో 10,000 అప్పు ఇమ్మా, ఇస్తావా? అంటే 10,000 అప్పుకే నువ్వు వీడు మోసగాడు అని తెలిసి నాకు ఇవ్వనన్నావే. జగన్ మోసగాడు అని తెలిసి మరి ఓట్లు వేస్తారా జనం? జస్ట్ లాజిక్, కామన్ సెన్స్తో మనం మాట్లాడుకున్నట్టే జనం కూడా ఆలోచించరా? సరే, ఇప్పుడు అంబటి రాంబాబు ఆయన వాళ్ళు కూడా ఎక్కడ వెళ్ళి ముద్రగడ పద్మనాభం ఎవరో కలిసినట్టున్నాడు. ఆయన అంత ముందు వచ్చినట్టున్నాడు, ఈయన వెళ్ళినట్టున్నాడు. ఇస్తేనమ్మ వాయినం, వీళ్ళు జైలుకి వెళ్ళటం, ఆ జైలుకి వెళ్ళి బయటికి రావటం, ఇక ఈ పరామర్శలు. ఇస్తేనమ్మ వాయినం పరామర్శించి వెళ్ళాడు కాబట్టి మళ్ళా వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళాలి. ఏంటది? పుచ్చుకున్న వాయినం ఇవ్వటానికి వెళ్ళినట్టున్నాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ మీ, వాళ్ళ వాయినాల సంగతి మనకెందుకులే కానీ విషయానికి వద్దాం. ఇప్పుడు ఏది, ఇంకో 3 ఏళ్లలో జగన్ సీఎం అనో ఏదో అన్నాడు. జనాన్ని ఈ 3 ఏళ్ళు కూడా నిద్రపోనిచ్చేటట్లేడు. ఇప్పుడు కంటి నిండా నిద్రపోతున్నారు చక్కగా. ఏది, ఇక జగన్ రాడు, చంద్రబాబు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా అటు హామీలు నెరవేరుస్తున్నారు, ఇటు ప్రాజెక్టులు కడుతున్నారు, పేదల ఇళ్ళు కడుతున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు, యువతకు ఉపాధి ఇస్తున్నారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు, మెగా డిఎస్సి, మళ్ళీ రేపు ఇంకో డిఎస్సి అంట, రెండో డిఎస్సి కూడా పెడుతున్నారు, జాబ్ క్యాలెండర్, ప్రతి ఉగాది, మొన్న వచ్చే ఉగాదికి ఇంకో జాబ్ క్యాలెండర్. ఇట్లా వాళ్ళు చక్కగా సంతోషంగా ఉంటే ఉండనీడా? అంబటి రాంబాబు వాళ్ళ సంతోషం చూసి జగన్ కన్నెర్రా? జనం పండగ చేస్తే చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి అసలు నచ్చదా? మనకు అదే కనపడుతుంది. భయపెడుతున్నారు మళ్ళీ ఇంకోసారి 2.0 అంటే ఏంటి 2.0? ఇప్పుడు 1.0లో అమ్మ మీద కేసేసావు, 2.0లో అమ్మమ్మ మీద వేస్తావా? ఆమె చచ్చిపోయిందో మరి ఉందో లేదో తెలియదు. ఇప్పుడు 1.0లో చెల్లి ఆస్తులు లాక్కున్నావు, 2.0లో చెల్లి బిడ్డల ఆస్తులు కూడా లాక్కుంటావా? ఎవరు, అంజలి రాజారెడ్డి ఎవరు ఉన్నట్టున్నారు. ఇప్పుడు నిన్న చదివారు కదా వరుస పెట్టి లిస్టు, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, రాఘవరెడ్డి, వీళ్ళందరికీ పంపినట్టున్నాడు. షర్మిల దస్తావేజులన్నీ పంపాడు. వాళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఇడుపులపాయలో 50 ఎకరాలు, శెట్టిగుంటలో 90 ఎకరాలు, పులివెందుల్లో 7 ఎకరాలు 60 సెంటు ఏదో చదివారు. అవన్నీ లాక్కుంటాడా? నాయే అంటాడా 2.0లో? జగన్ 1.0 అంటేనే అంత భయపడిపోతే ఇంకా 2.0 ఏంటమ్మా? నేను అంటోంది అదే. ఆయన నిన్న కూడా అద్దంకి కార్యకర్తలతో మాట్లాడుతూ ఇదే చెప్పాడు. కళ్ళు మూసుకున్నారు, 2 ఏళ్ళు అయిపోతుంది, ఇప్పుడు కళ్ళు మూసుకోండి, ఇంకో 1.5 ఏళ్ళ అయిపోద్ది, నేను పాదయాత్ర బిగించేస్తా, ఆ పాదయాత్ర 1 ఏడాదిన్నర సాగిస్తా, 3 ఏళ్ళు అయిపోతాయి అనో ఏదో చెప్తున్నట్టున్నాడు. అంటే ఇంకా 1 ఏడాదిన్నరలో పాదయాత్ర చేయడు, అది ఖాయం. వచ్చే 1 ఏడాది తర్వాత చేస్తాడు.
ఎన్నాళ్ళు నడుస్తాడు? ఏడాది నడుస్తాడంట. అవును. ఆ? అంటే ఏంటి నీ పాదయాత్ర ఎవరి కోసం? నీ కోసం. ఒకసారి పాదయాత్ర నడిచావు కదా, అవును. ఇవాళ నీ తల్లే నిన్ను శాపాలు పెడతాను. నిన్న షర్మిల వెళ్ళింది ఎక్కడ, కడప, మాట్లాడింది ఏదో అరటికెళ్ళలు అది పెట్టుకొని అరటి రైతులకు మద్దతుగా చంద్రబాబు అరటి ధర ఏదన్నా ఏదో అడుగుతాను. ఆ పని ఎవరు చేయాలి? నువ్వు వెళ్ళాలి కదా. జగన్మోహన్ రెడ్డి కదా. నీకు 40% ఓట్స్ నీ ఇప్పుడు రాంబాబు అన్నాడు, రే 40% ఓటు ఉన్న నాయకుడిని నేననో ఏదో చెబుతున్నాడు. 40% వాయిస్ నువ్వు వినిపిస్తే నీకు వేసిన ఓట్లు సార్థకం అవుతాయి. 4% వాయిస్ కూడా నీది రాకపోతే 4% ఓట్లు పడ్డామేమో 40% వాయిస్ వినిపెడతాం. నిన్న మొన్న పోయింది అక్కడ, ఏది రాజమండ్రి పోయింది. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి చనిపోయిన వాళ్ళు ఎవరో ఉన్నారు, ఆ బాధిత కుటుంబాలను పరామర్శించారు. మొన్న శ్రీకాకుళంలో ఉంది ఉపాధి పరిరక్షణ యాత్ర. అంటే ఏంటి, మా అన్న ఇక అది కదలదు అని ఇప్పుడు జగన్ బదులు నేనే ఇవాళ ప్రతిపక్షం అంటూ మనం చూసాం. నిత్యం జనంలో షర్మిల, యలహంక ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి. అరే ఇప్పుడు నిన్ను ఎలా నమ్మాలి? అవును. ఇప్పుడు నాయకుడు అనేవాడికి 2 కళ్ళమ్మా, నమ్మకం, విశ్వాసం. అవును. క్యాడర్లో నీ పార్టీ నాయకుల్లో నీ మీద నమ్మకం ఉండాలి. మళ్ళా గెలుస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, నాకేదో పదవి ఇస్తాడు, ఉందా నమ్మకం? పోనీ విశ్వాసం, ప్రజలకి విశ్వాసం. నాయకుడి మీద ప్రజలకి విశ్వాసం ఉండాలి. నిన్ను ప్రజలు విశ్వసిస్తారా? ఆ రోజు నిన్ను అమరావతి ప్రజలు నెత్తి మీద పెట్టుకున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో 2019లో 2 సీట్లే తెలుగుదేశాన్ని గెలిపించింది. అన్ని సీట్లు జగనే. గుంటూరు జిల్లాలో, అదే అమరావతి ఉండేది అక్కడే కదా, గుంటూరు జిల్లాలో తెలుగుదేశం ఇంక 2 సీట్లే వచ్చింది. అరే కృష్ణా, గుంటూరు తెలుగుదేశానికి 2 సీట్లు ఇచ్చి నీకు 20 సీట్లు ఇస్తే నువ్వు వాళ్ళని ఏం చేశా? వాళ్ళ నెత్తినెక్కి పిండి కొట్టాడు. ఏంటి, అమరావతిని 3 ముక్కలు చేసి నాశనం చేసి, రోడ్లు కూడా తవ్వేసి, కంకర ఎత్తుకుపోయి, పైపులు ఎత్తుకుపోయి, గడ్డర్లు ఎత్తుకుపోయి పాడు పెట్టాడు బిల్డింగులు. మళ్ళా బిల్డింగులు పాడు పెట్టించుకోవడానికి జనం సిద్ధంగా ఉన్నారా? 2.0లో చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తాడంట జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ సినిమా చూడు ముందు. ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ ఏదో సినిమా చూపించాడు. మొన్న అంబటి రాంబాబు కూడా అన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ అంట నీకు సినిమా చూపిస్తా అన్నాడంట, ఎమ్మటే ఇల్లు కొట్టారనో ఏదో చెబుతున్నాడు. ఇప్పుడు పోయి అదే గోల చేస్తున్నారు. అంబటి రాంబాబు విషయానికి వస్తే నీకు ఒక విషయం చెప్తా. ఆయన 1989లో గెలిచాడు ఎమ్మెల్యేగా. ఇప్పుడు 1989 రేపల్లె. అవును. మళ్ళా సత్యనపల్లిలో ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పుడు 2019లో. ఎక్కడ 89, ఎక్కడ 2019? అంటే ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన అంబటి రాంబాబు రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడానికి 30 ఏళ్ళు పట్టింది. సంవత్సరాలు పట్టింది. అవును. ఎన్నేళ్ళు పట్టింది? 30 సంవత్సరాలు పట్టింది. రెండోసారి ఎమ్మెల్యే అవ్వడానికి 30 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు 3 ఏళ్లలో వస్తానంటున్నాడా? వస్తానంటున్నా. 3 కాదు, ఇంకో 0 పెట్టు, ఇంకా 30 సంవత్సరాల దాకా. అంటే ఇంకో 30 ఏళ్ళకి మళ్ళీ అంబటి రాంబాబు బతికుంటే అప్పటిదాకా ఆయన 90 ఏళ్ళు మరి ఉండాలి, బతికుండాలనే కోరుకోవాలి. అప్పుడు 3ఓసారి ముచ్చటగా ఎమ్మెల్యే అవుతాడు. అవును. అర్థమైందా? అవును. అంటే అంబటి రాంబాబు ఇంకోసారి ఎమ్మెల్యే కావాలంటే ఎన్నేళ్ళు ఆగాలి? 30 సంవత్సరాలు ఆగాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావాలంటే 30 సంవత్సరాలు ఆగాలి. అప్పటికి రాజు ఎవరు, రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే 53 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చాయి. ఈ 30 ఏళ్ళు కలిపితే సెంచరీ. అంటే ఇక జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్ అనేది లేదు. అప్పుడేదో పిలిపించాడు, ఏంటి మీ భవిష్యత్తుకి
గ్యారంటీయా ఏదో మరి ఇవాళ అసలు జగన్ భవిష్యత్తుకి ఎవరు గ్యారంటీ? లేదు. తల్లి ఇస్తుందా, చెల్లిస్తుందా? గతంలో ఆ తల్లి ఆ చెల్లె అతనికి కుడి ఎడమ భుజాలుగా నిలబడ్డారు. అవును. ఆ తల్లి బైబిల్ పుచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుని మా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను ఓటేయమంటే, పాపం నిజంగానే ఆ జనం అతని చేతుల్లో తీసుకుని ఓట్లేస్తే ఏం చేశాడు? వాళ్ళ చేతులు నరికేశాడు. ఏ జనం అయితే ఆమె చెప్పిందని ఆ బిడ్డని చేతుల్లో తీసుకున్నారో ఈ బిడ్డ ఆ చేతుల్నే నరికేశాడు. అంటే నమ్మకము విశ్వాసము రెండు కళ్ళు అన్నది అదే. నమ్మకం అంటే తల్లి, విశ్వాసం అంటే చెల్లి. ఎంతో నమ్మకంతో మీకు బాగా మంచి చేస్తాడమ్మా వీడి ఓట్లేయండి అని గెలిపించింది ఆమె. ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు, పొడి చేశాడు. చెల్లి నువ్వు జైల్లో ఉంటే ఆ అమ్మాయి జెండా పట్టుకుని నీకోసం నడిచింది. 3000 కిలోమీటర్లు నడిచిందంట. ఆ చెల్లి ఆస్తులు లాక్కున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నమ్మకము విశ్వాసము అటు తల్లి ఇటు చెల్లి ఆ రెండు కళ్ళని పొడి చేసుకున్నాడు. అసెంబ్లీలో గుర్తుందా? వాళ్ళ పార్టీ విలువలు విశ్వసనీయత గల పార్టీ అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇదే విలువ. ఇది విలువ. తల్లి మీద కేసేసే విలువ ఏ పార్టీకి ఉంటుంది చెప్పు? ఏ పార్టీకి? ఇదే విశ్వసనీయత. చెల్లి ఆస్తులు లాక్కోవడమే విశ్వసనీయత. ఇంకా అసలు ఇలాంటి విశ్వసనీయత ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా ఉంటుందా? అసెంబ్లీలో ఒక సన్నివేశంలో చంద్రబాబు కూడా ఉంటారు అసెంబ్లీలో. ఈయన ముఖ్యమంత్రిగా ఇట్ట పెట్టి ఇట్ట చూపిస్తాడు, నువ్వు కళ్ళు పెద్ద చూపిస్తే దడుచుకుంటానా అంటాడు. ఆ కళ్ళు అతనే పొడి చేసుకున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సార్.